పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అక్రమ కట్టడాలు చేసేవారికి వెన్నులో వణుకు పుడుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే రంగనాథ్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ అక్రమ కట్టడాల కూల్చివేతన మటుకి భారీ స్థాయిలో, అంటే ఎవరు ఊహించిన విధంగా అర్ధరాత్రులు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అక్రమ కట్టడాలు కట్టేవారు ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ కట్టారు ఏంది అని చెప్పి పూర్తి స్థాయిలో పూర్తి డీటెయిల్స్ తీసుకొని కూల్చివేతలు అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం బాజ్పల్లిలో ఉన్నాము. అక్కడ పక్కన బిల్డింగ్ చూసుకున్నట్టయితే ఈ బిల్డింగ్లో మాత్రం పూర్తి పనులు పూర్తయ్యి ప్రస్తుతం ఆ బిల్డింగ్ని పూర్తి స్థాయిలో, అంటే జనాలు రావడం కోసం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయని అయితే చెప్తున్నారు స్థానికులు. ఇక్కడ చూసుకున్నట్లయితే పక్కనే రెండు బిల్డింగ్లు కూడా ఉన్నాయి. ఆ రెండు బిల్డింగ్లలో కూడా చాలామంది ఇల్లులు కొనటం కానీ రిజిస్ట్రేషన్ పనులు కానీ పూర్తిగా జరిగాయనేది చెప్తున్నారు. అయితే నిన్న ఒక్కసారిగా అర్ధరాత్రి 3 గంటలు ఆ సమయంలో ఈ బిల్డింగులు అక్రమ కట్టడాలు, అంటే 3 ఎకరాల 3 కుంట్లు ఉన్న ఒక చెరువు ప్రాంతంలో ఈ అక్రమ కట్టడాలు కట్టారనేది చెప్పడం జరిగింది. ఈ అక్రమ కట్టడాల మీద రంగనాథ్ గారు వచ్చి ఆ పూర్తి స్థాయిలో ఇది ఎవరు కట్టారు ఏంది, అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇది ఎట్లా చెరువు ప్రాంతమా కాదా అని చెప్పేసి తీసుకోవటం అయితే జరిగింది. ఇక్కడ పక్కనున్న బిల్డింగ్ కూడా ఇది చెరువుకు ఎర్రకుంట అని చెప్పేసి చెరువుకు సంబంధించిన ప్రాంతంలో ఈ 3 బిల్డింగ్లు అయితే కట్టారు. ఈ 3 బిల్డింగులు కూడా అర్ధరాత్రి 3 గంటలకి స్టార్ట్ అయినాయి అని చెప్పేసి తెలుస్తుంది మనకి. ఇక్కడ 3 గంటల ప్రాంతం నుంచి ఈ బిల్డింగులు కూల్చివేత అనేది మొదలుపెట్టారు. ఇక్కడ చూసుకున్నట్టయితే సగం వరకు అయితే బిల్డింగ్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం వర్క్ చేసేవాళ్ళు గ్యాస్ సిలిండర్లు లీక్ అవడంతో కొంచెం పనులు అనేవి కొంచెం ఆపడం అయితే జరిగింది. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుంది, ఆ గ్యాస్ సిలిండర్కి వాళ్ళ ప్రమాదం జరిగిద్ది అని చేసి ఆ గ్యాస్ సిలిండర్ రిపేర్ అయ్యే వరకు కొంచెం పనులు అయితే ఆపడం జరిగింది. ఈ హైదరాబాద్లో ఉన్న అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఈ హైడ్రా అనేది పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం అయితే జరిగింది. హైదరాబాద్లో ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా కానీ వాటిని కూల్చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా రోజుల నుంచి ఈ హైడ్రాకు సంబంధించిన పనులు, హైదరాబాద్లో చెరువులు కానీ ఎట్లన్నా గవర్నమెంట్కి సంబంధించిన స్థలాలు అక్రమ కట్టడాలు ఉంటే వాటి కూల్చివేయాలని చెప్పేసి రంగనాథ్ గారికి పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టుపక్కల ఉండే పొలిటికల్స్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ కొంతమంది అయితే అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు జరిగింది, పూర్తి స్థాయిలో జరుగుతుందా జరగదా? తెలంగాణలో ఇప్పుడు కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రాలో భాగంగా పూర్తిగా అక్రమ కట్టడాల మీద పూర్తి నిఘా పెట్టిందా లేదనేది, ఈ స్థలాలన్నింటిని కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఫోర్స్ చేయడం వల్ల మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రస్తుతం అయితే ఇదైతే ఈ బిల్డింగులు కూల్చివేతకు సంబంధించి అక్రమ కట్టడాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు సీఎం బెంచ్ మీద అయితే ఉన్నాయి. ఆ సీఎం బెంచ్ మీదకి వెళ్ళిన ఈ అక్రమ కట్టడాల గురించి అయితే మరి పూర్తి స్థాయిలో చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకు అంటే ప్రస్తుతం అయితే రంగనాథ్ గారికి కూడా ఇట్లా ప్రెజర్స్ వస్తున్నాయని చెప్పేసి అయితే మనం దినపత్రికలు అయితే చూస్తున్నాం రోజు. ఎందుకంటే అక్రమ కట్టడాల మీద ఆయన పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా కానీ ధైర్యంతో ముందుకు వెళ్ళి చేస్తున్నారని అయితే స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆయనకి ఏంటంటే ఇక్కడ పొలిటికల్ నాయకుల నుంచి అలాగే పొలిటికల్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇట్లా అక్రమ కట్టడాలు కాదు అది అని చెప్పేసి కొంచెం ఆయన మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా రోజుల నుంచి అక్రమ కట్టడాల మీద అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ రంగనాథ్ గారు అయితే దృష్టి పెట్టడం జరిగింది. మరి ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో? సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రయత్నం అయితే చేస్తారా, లేదు అంటే ఈ అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు చెప్పే మాటలు వింటూ పూర్తి స్థాయిలో ఆపే ప్రయత్నం అయితే చేస్తారు. ఏం చేస్తారు ఏంది అనేది అయితే రానున్న రోజుల్లో చూడాలి. ఈ హైడ్రా పనులు అయితే మట్టి పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్టయితే బాజ్పల్లి దగ్గర ఉన్న ఎర్రకుంటలో 3 ఎకరాల ఉన్న ఈ చెరువులో అక్రమ కట్టడాలు కట్టారు. ఈ అక్రమ కట్టడాల గురించి అయితే పూర్తి స్థాయిలో అంటే ఎంక్వైరీ చేసిన కొద్ది క్షణాలలోనే ఈ బిల్డింగులు కూల్చివేతకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇవ్వడంతో తెల్లవారుజాము 3:30 నుంచి ఆ ప్రాంతంలో ఈ బిల్డింగులు కూల్చివేత అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కొత్తగా కడుతున్న బిల్డింగ్ ఒకటి, అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన బిల్డింగు. ఇంకొద్ది రోజులలో దాంట్లోకి పబ్లిక్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మిగిలిన 2 బిల్డింగులు కూడా రిజిస్ట్రేషన్లు అవి కంప్లీట్ అయ్యని చెప్పారు. అంటే ఇది ఒక సంస్థకి అప్పగించి ఈ బిల్డింగ్లు అయితే కట్టారు అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇక్కడ లోకల్ నాయకులు కూడా వచ్చి ఇట్లా ఈ బిల్డింగ్లు అక్రమ కట్టడాలు కాదు అది అని చెప్పేసి రంగనాథ్ గారికి ఇట్లా మాటలు చెప్పడం అయితే జరిగింది. కానీ ఆయన పూర్తి స్థాయిలో పూర్తి వివరాలతో ముందుకు వచ్చి ఆ బిల్డింగులు కూల్చివేతకి అయితే పూర్తి చర్యలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం ఈ బిల్డింగుల గురించి అయితే పూర్తి స్థాయిలో అయితే చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా కానీ వాటిని కూల్చివేయాలి
చేయాలనేది చెప్తున్నారు. మరి అధికారులు కానీ పొలిటీషియన్స్ కానీ చెప్పే మాటలకి సీఎం రేవంత్ రెడ్డి గారు బెంచ్ మీద ఉన్న ఇప్పుడు ఆ హైడ్రా ఫైల్ అనేది ఎలా ముందుకెళ్తుందా లేదు అనేది, మరి ఇలా మాటల వల్ల వెనక్కి తగ్గుతారా లేదు అంటే ఏం జరుగుతుంది అనేది రానున్న రోజులు చూడాలి. కానీ ప్రస్తుతం అయితే రంగనాథ్ గారు అయితే పూర్తి స్థాయిలో వీటిని బిల్డింగులు కూల్చివేతనైతే చేపడుతున్నారు. మరి ఇది ఎంతవరకు జరిగింది అనేది చూడాలి. అలాగే ఈ 3 ఎకరాల 3 కుంట్లు ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా మిగిలిన ఒక 2-3 బిల్డింగులు ఉన్నాయని కూడా సమాచారం అయితే ఉంది. మరి ఈ బిల్డింగులు కూడా అధికారులకు దృష్టికి వెళ్ళాయా లేదా అనేది పూర్తి స్థాయిలో అయితే తెలియదు. ఎందుకంటే ఈ బిల్డింగులు కూడా అక్రమ కట్టడాలా కాదా అనేది అయితే ఎంక్వైరీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ముందు ఇక్కడే కాకుండా పలు చోట్ల హైదరాబాద్లో ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా కానీ కూల్చివేతకి మేము ముందుంటాం, మేము ముందుకెళ్తాం, వెనక్కి తగ్గమని చెప్పేసి రంగనాథ్ గారు చెప్పడం అయితే జరిగింది. మరి ఇది హైడ్రా అనేది ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు ఉంటుంది, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతారా లేదా అనేది రానున్న రోజుల్లో చూడాలి. కెమెరామెన్ విజయ్ కుమార్తో ఖమ్మం బాబు, పురాలోక.